మిత్రులారా, ప్రపంచ చరిత్రలో ఒక దేశం గురించి మాట్లాడాలి అంటే అది ఒకప్పుడు మహాసామ్రాజ్యాల యుద్ధరంగమై ఉండాలి. అలెగ్జాండర్ అడుగులు మోపిన నేలయి ఉండాలి. మంగోల్ దాడులను ఎదుర్కొన్న భూమి అయి ఉండాలి. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన దేశమై ఉండాలి. సోవియట్ యూనియన్ను వెనక్కి నెట్టిన ప్రజలుండాలి. అమెరికా 20 సంవత్సరాల యుద్ధానికి కేంద్ర బిందువై ఉండాలి. అలాంటి దేశం ఒక్కటే, ఆఫ్ఘనిస్తాన్. మధ్య ఆసియా మరియు దక్షిణాసియా మధ్య వ్యూహాత్మకంగా ఉన్న ఈ భూసముద్ర రహిత దేశం కేవలం మ్యాప్లో ఉన్న ఒక దేశం కాదు. ఇది శతాబ్దాల చరిత్ర, సంస్కృతి, పోరాటం మరియు సహనానికి ప్రతీక. సుమారు 6,52,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 4 కోట్లకు పైగా జనాభా, పర్వతాలతో నిండిన భౌగోళిక నిర్మాణం, పష్తూన్లు, తజిక్లు, హజారాలు వంటి బహుళ జాతులు. ఒకప్పుడు బౌద్ధ విగ్రహాలతో ప్రసిద్ధి చెందిన దేశం తరువాత ఇస్లామిక్ సామ్రాజ్యాల కేంద్రంగా మారింది. ఇటీవల 2 దశాబ్దాల అంతర్జాతీయ యుద్ధాలకు వేదికైంది. 2021లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రాజకీయ మార్పు తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒక కీలక మలుపులో ఉంది. ఈ దేశం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఖనిజ సంపదతో ఆర్థికంగా ఎదుగుతుందా, లేక అంతర్జాతీయ ఒంటరితనంలోనే కొనసాగుతుందా? ఈ వీడియోలో మనం ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా విశ్లేషించబోతున్నాం. దాని ప్రాచీన చరిత్ర నుంచి ఆధునిక రాజకీయాల వరకు, సంస్కృతి నుంచి ఆర్థిక పరిస్థితి వరకు, ప్రస్తుత సంక్షోభం నుంచి భవిష్యత్ అవకాశాల వరకు. ఇది కేవలం ఒక దేశ కథ కాదు, ఇది ఒక జాతి యొక్క అసాధారణ సహనం మరియు చరిత్రతో పోరాడే శక్తి యొక్క కథ. ఇదే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల నేల నుంచి మార్పు దిశగా ప్రయాణం. మిత్రులారా, ప్రపంచ చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాల అడుగుల ముద్రలు మిగిలిన ఒక నేల గురించి మాట్లాడాలి అంటే అది ఆఫ్ఘనిస్తాన్. శతాబ్దాలుగా యుద్ధాలు, ఆక్రమణలు, తిరుగుబాట్లు మరియు రాజకీయ మార్పులతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దేశం ఇది. ఒకప్పుడు ఎంపైర్ల సమాధిస్థలం అని పిలిచిన ఈ భూమి నేడు కొత్త దిశలో అడుగులు వేయాలని ప్రయత్నిస్తోంది. అయితే ప్రశ్న ఏమిటంటే, ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఏర్పడింది? ఈ దేశ చరిత్ర ఏమిటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ వీడియోలో మనం ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా తెలుసుకుందాం. దేశ పరిచయం. ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాసియా మరియు మధ్య ఆసియా మధ్య ఉన్న భూసముద్రరహిత దేశం. రాజధాని కాబూల్. విస్తీర్ణం సుమారు 6,52,230 చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు 4 కోట్లకు పైగా. అంచనా. అధికారిక భాషలు పష్తో, దారి. కరెన్సీ ఆఫ్ఘనీ. ఇది పాకిస్తాన్, ఇరాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్ మరియు చైనా దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది. భౌగోళిక స్వరూపం. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. హిందూకుష్ పర్వతశ్రేణి ఈ దేశానికి వెన్నెముకలాంటిది. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో తీవ్ర చలితో మంచు పడుతుంది. వ్యవసాయం ప్రధానంగా వర్షాలపై ఆధారపడి ఉంటుంది. భూసముద్రరహిత దేశం కావడం వల్ల వాణిజ్యానికి పొరుగు దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది ఆర్థికంగా ఒక సవాలు. ప్రాచీనకాలం. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం ఒకప్పుడు పురాతన సిల్క్ రోడ్లో భాగంగా ఉండేది. అలెగ్జాండర్ మహారాజు కూడా ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. తరువాత కుషాణ సామ్రాజ్యం, గ్రీకు బాక్ట్రియన్ రాజ్యాలు ఇక్కడ పాలించాయి. బౌద్ధం ఒకప్పుడు ఈ ప్రాంతంలో బాగా విస్తరించింది. బామియాన్ బుద్ధ విగ్రహాలు దానికి ఉదాహరణ. ఇస్లామిక్ ప్రభావం. 7వ శతాబ్దం తర్వాత ఇస్లాం ఈ ప్రాంతంలో వ్యాప్తి చెందింది. తరువాత ఘజ్నవి, ఘురిడ్ రాజవంశాలు సోవియట్ యుద్ధం తర్వాత అంతర్యుద్ధం. మిత్రులారా, 1989లో సోవియట్ సైన్యం వెనక్కి వెళ్లిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో శాంతి వస్తుందని చాలామంది అనుకున్నారు. కాని నిజానికి అక్కడి పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సోవియట్ మద్దతుతో ఉన్న ప్రభుత్వం 1992లో కూలిపోయింది. ఆ తర్వాత ముజాహిదీన్ గ్రూపులు పరస్పరం అధికార పోరాటం ప్రారంభించాయి. కాబూల్ నగరం తీవ్రంగా దెబ్బతింది. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశం రాజకీయంగా విభజించబడింది. వేరువేరు ప్రాంతాలను వేరువేరు మిలీషియా నాయకులు నియంత్రించారు. తాలిబాన్ ఉద్భవం 1994 నుండి 2001. 1994లో దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లో ఒక కొత్త శక్తి ఎదిగింది, తాలిబాన్. తాలిబ్ అంటే విద్యార్థి. పాకిస్తాన్ మదర్సాల్లో చదువుకున్న యువకులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. వారి ప్రధాన లక్ష్యం దేశంలో శాంతి స్థాపన, కఠిన ఇస్లామిక్ చట్టాలు అమలు, అవినీతి నిర్మూలన. 1996లో తాలిబాన్ కాబూల్ను స్వాధీనం చేసుకుంది. దేశం ఇస్లామిక్ ఎమిరేట్గా ప్రకటించబడింది.
అయితే వారి పాలనలో మహిళలకు ఉద్యోగాలు, విద్యా నిషేధం, సంగీతం, సినిమాలపై నిషేధం, కఠిన శిక్షలు ఈ చర్యలు అంతర్జాతీయ విమర్శలకు దారితీశాయి. 2001 తర్వాత అమెరికా జోక్యం. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై సైనిక చర్య ప్రారంభించింది. అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ తాలిబాన్ ఆశ్రయంలో ఉన్నాడని ఆరోపించారు. కొద్ది నెలల్లో తాలిబాన్ ప్రభుత్వం కూలిపోయింది. అమెరికా మద్దతుతో కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాస్వామ్య దశ 2001 నుండి 2021. ఈ కాలంలో కొత్త రాజ్యాంగం 2004, అధ్యక్ష ఎన్నికలు, పార్లమెంట్ వ్యవస్థ, మహిళలకు విద్య, రాజకీయాల్లో భాగస్వామ్యం. కాబూల్, హెరాత్ వంటి నగరాలు అభివృద్ధి చెందాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో తాలిబాన్ తిరుగుబాటు కొనసాగింది. అమెరికా మరియు నాటో సైనికులు 20 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. 2021 పెద్ద మార్పు. 2021లో అమెరికా సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్ళింది. కొద్ది వారాల్లో తాలిబాన్ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిపోయారు. తాలిబాన్ మళ్లీ ఇస్లామిక్ ఎమిరేట్ ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ లోతైన విశ్లేషణ. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా సున్నితమైనది. ప్రధాన రంగాలు వ్యవసాయం, గోధుమలు, ద్రాక్ష, బాదం, పశుపోషణ, ఖనిజ సంపద, అంతర్జాతీయ సహాయం. దేశంలో లిథియం నిల్వలు ప్రపంచంలోనే పెద్దవిగా ఉన్నాయని అంచనా. ఇది ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీలో కీలకం. కాని సమస్యలు: బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనత, విదేశీ ఆంక్షలు, నిరుద్యోగం, కరెన్సీ విలువ తగ్గడం. 2021 తర్వాత విదేశీ సహాయం తగ్గడంతో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగింది. సమాజ నిర్మాణం మరియు జాతులు. ఆఫ్ఘనిస్తాన్ ఒక బహుళ జాతీయ దేశం. పష్తూన్లు పెద్ద జాతి, తజిక్లు. మిత్రులారా, ఆఫ్ఘనిస్తాన్ కథ మనమిప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం. వేల ఏళ్ల చరిత్ర. అలెగ్జాండర్ నుంచి మంగోల్ దండయాత్రల వరకు, బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి సోవియట్ యుద్ధం వరకు, అమెరికా 20 సంవత్సరాల జోక్యం నుంచి 2021 రాజకీయ మార్పు వరకు, ప్రతీ కాలం ఈ దేశాన్ని పరీక్షించింది. కాని ఒక విషయం మాత్రం మారలేదు. అది ఆఫ్ఘాన్ ప్రజల సహనం. పర్వతాల మధ్య ఉన్న ఈ దేశం ప్రపంచ రాజకీయాల్లో చిన్నది కాదు. వ్యూహాత్మకంగా ఇది ప్రపంచ శక్తులకు కీలకం. ఖనిజ సంపద దృష్ట్యా ఇది భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగగలదు. కాని సామాజిక, రాజకీయ సవాళ్లు ఇంకా ముందున్నాయి. ఇప్పుడు ప్రశ్న మనందరికీ: ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మార్పు వస్తుందా? లేదా చరిత్ర మళ్లీ పునరావృతమవుతోందా? మీ అభిప్రాయమేమిటి? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇది మన ఎవ్రీ కంట్రీ సిరీస్లో మొదటి దేశం మాత్రమే. ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారం తదుపరి దేశం అల్బేనియా. ఈ ప్రపంచ యాత్రలో మీరు కూడా